తులారాశి ఫలితాలు చూద్దాం. చిత్త 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు ఈ రాశిలోకి వస్తున్నాయి. ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 2. మొత్తానికి చూసినట్లయితే ఈ సంవత్సరం ఈ రాహు తామ్రమూర్తి తగ్గడం వల్ల రాహు ఫలితం మధ్యమంగా ఉంటుంది. శని స్వర్ణమూర్తి తగ్గడం వల్ల శని ఇబ్బందులు చాలా తక్కువగా ఉంటాయి వీరికి. గురుడు ప్రారంభంలో కొంచెం ఫలితం ఇబ్బందిగానే ఉంటుంది, కానీ విద్యా విషయాల్లోనూ ఉద్యోగ విషయాల్లోనూ వీరికి శాస్త్ర పరిశోధనలోనూ కొన్ని ఆటంకాలు ఏర్పడేటువంటి సూచన కనపడుతోంది. అలాగే వీరికి దూర ప్రయాణాలు కూడా ఉన్నాయి. అలాగే జీర్ణకోశ వ్యాధులతోటి కొంచెం ఇబ్బంది ఏర్పడేటువంటి అవకాశం కూడా ఉన్నది. అలాగే అనవసరపు గొడవలు, కొన్ని మరణ వార్తలు లాంటివి వినడం అలాంటివి వీరికి అనుభవంలోకి వస్తాయి. అలాగే దొంగతనాలు జరిగేటువంటి ప్రమాదం కూడా ఉన్నది. వీరికి ధనాదాయం బాగా ఉంటుంది, అనుకున్నది సాధిస్తారు. అలాగే దూర ప్రయాణాలు కూడా వీరికి లాభసాటిగా ఉంటాయి. విద్యార్థులు విద్యార్థనతో పాటు ధన సంపాదనలో కూడా వారికి ఎలాంటి లోటు ఉండదు. విద్యా వినోద గోష్ఠుల్లో పాల్గొనడం జరుగుతుంది. కీర్తి ప్రతిష్టలకు కొరవ అసలు ఉండదు. లాభకరమైనటువంటి దూర ప్రయాణాలు వీరికి తరచుగా ఏర్పడుతూ ఉంటాయి. అలాగే వీరికి పితృదేవతల మరియు తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం, అనుగ్రహం చాలా బాగా ఉండడం వల్ల వీరికి ఈ రాశి వారికి వచ్చే కష్టాలన్నీ కూడా దానివల్ల పూర్తిగా పరిహరింపబడి వారు ఆనందంగా జీవించడం జరుగుతుంది. భార్య మూలకమైనటువంటి సహాయ సహకారాలు కూడా వీరికి అందుతాయి. అయితే ఈ ఎక్కువ కార్యక్రమాల్లో వాటిల్లోనూ పాల్గొనడం వల్ల సమయానికి భోజనాదులు లేక ఆరోగ్యం కొద్దిగా ఇబ్బంది ఏర్పడేటువంటి అవకాశం ఉంది. సో అందువల్ల గురువుపాసన చేయడం, గురువు గారిని ఉపాసన చేయడం వీరికి మంచి ఫలితాలు. శ్రీపాద శ్రీవల్లభ రాఘవేంద్ర స్వామి, అలాగే షిరిడి సాయిబాబా, దక్షిణామూర్తి ఇత్యాది గురువుల్ని వీరు ఉపాసించి వాళ్ళని పూజించినట్లయితే వీరికి మంచి ఫలితాలని పొందడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. క్షేత్ర దర్శనం చేయడం వల్ల కూడా వీరికి కీడు ఎక్కువగా పరిహరింపబడి మంచి జరిగేటువంటి అవకాశం ఉంది.